మహాదేవ్, జమాకాళి, జమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాలు ఇంకో అవతారం ఏంటి అంటే అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు అంటే ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ద్రోణాచార్యుడు కూడా శివుని యొక్క భక్తుడే. ద్రోణాచార్యుడు కూడా పుత్ర సంతానం గురించి శివుని ఘోరమైన తపస్సు చేస్తాడు, కఠినమైన తపస్సు చేస్తాడు. అలా చేసిన తర్వాత ద్రోణాచార్యుని యొక్క భార్య ప్రాప్తికి అశ్వత్థామ సంతానం అనేది కలుగుతుంది. అశ్వత్థామకి కూడా 3వ కన్ను అనేది ఉంటుంది పరమశివుని వలె. అతి చిన్న వయసులోని ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు అశ్వత్థామ తన యొక్క తండ్రి అయిన ద్రోణాచార్యుని నుండి. అలాగే శివశక్తిని కలిగినవాడు. శివుడికి ఎంత శక్తి ఉందో అలాగే అశ్వత్థామకు కూడా అంతే శక్తి ఉంది. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎలాగ ప్రళయ తాండవం చేస్తాడో అలాగే అశ్వత్థామ తన యొక్క 3వ కన్నును తెరిచినట్లయితే అలాగే ప్రళయ తాండవం చేయగలడు. కానీ ఏం ప్రయోజనం? ఎంతటి బలాన్ని కలిగిన వాడైనా సరే, ఎంత పరాక్రమాన్ని కలిగిన వాడైనా సరే అధర్మం చెంత ఉన్నాడు. అంటే దుర్యోధనుల వెంట, అంటే కౌరవుల వెంట ఉన్నాడు అశ్వత్థామ. వాళ్ళతో స్నేహం చేశాడు. అంటే అధర్మం వెనకాల, అధర్మం పట్ల ఉన్నాడు. అధర్మానికి సహాయం చేయాలనుకున్నాడు. ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి మహాబలి అయినా అధర్మం చెంత చేరుకున్నట్లయితే ఆ బలం కూడా బలహీనంగానే మారుతుంది. ఆ పరాక్రమం కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకు అంటే అశ్వత్థామ తన యొక్క విద్యను ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర పైన ప్రయోగించన్నాడు. అంటే అభిమన్యుడి యొక్క పత్ని ఉత్తర మీద. ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువు పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ప్రయోగించడం వల్ల బిడ్డ గర్భంలోనే చనిపోతుంది. మళ్ళీ ఆ బిడ్డకు ప్రాణం పోసింది ఎవరంటే శ్రీకృష్ణుడు, వాసుదేవుడు తన యొక్క శక్తితోని. అందుకే ఉత్తర యొక్క పుత్రునికి పేరు పెట్టింది పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే గర్భంలో ఉండగానే పరీక్షను ఎదుర్కొన్నాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు అనే పేరు వచ్చింది. అలాగే అశ్వత్థామ శివుని యొక్క అంశ అయినా సరే అధర్మం చెంత ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని చేతుల్లో శాపాన్ని పొందున్నాడు అశ్వత్థామ. ఇప్పటికీ అశ్వత్థామ ఉన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపాన్ని ఇచ్చున్నాడు. ఈ సృష్టి ఉన్నంత వరకు నువ్వు ఉంటావు, జీవించే ఉంటావు. కష్టంతో నీ యొక్క శరీరంలో కష్టం అనేది ఎప్పుడూ ఉంటుంది. పీడింపబడతావు నువ్వు, కానీ నీకు చావు రాదు అని శాపాన్ని ఇస్తాడు కృష్ణుడు. ఈ యొక్క అవతారం ద్వారా పరమశివుడు మనకిస్తున్న, సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారమే శాపానికి గురైంది. ఇక్కడ పరమశివుడు ఇస్తున్న సంకేతం ఏంటి అంటే, మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఎంతటి పరాక్రమవంతుడైనా సరే, ఎంతటి బలశాలి అయినా సరే, చివరికి ఈశ్వరుని యొక్క అంశ అయినా సరే తప్పుడు మార్గంలో వెళ్ళినట్లయితే, అధర్మం చెంత చేరుకున్నట్లయితే, అధర్మంతో స్నేహం చేసినట్లయితే చావు తప్పదు, శాపం తప్పదు, వాళ్ళ పతనం తప్పదు. ప్రతిశోధన అనేది సరైన భావన కాదు. ఎవరైతే ప్రతిశోధన భావంతో కలిగి ఉంటారో ఆ ప్రతిశోధన భావంతో వాళ్ళే నాశనం చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళ పతనానికి వాళ్ళే కారణమవుతారని ఈ అశ్వత్థామ యొక్క అవతారం అనేది చెప్తుంది మనకి. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర్ హర్ మహాదేవ్, జమాకాళి, జమాతాది.